యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం నుండి 6వ వచనం వరకున్న వాక్యాన్ని మనము వింటున్నాము. ఇది మెసేజ్ నంబర్ 39. ఒకవేళ మీరు డైరెక్ట్గా గనక ఈరోజు నేను చెప్తున్న వాక్యం మీరు వింటున్నట్లయితే నా రిక్వెస్ట్ ఏంటంటే, ముందు చెప్పినటువంటి 38 మెసేజెస్ నేను దేవుని వాక్యము అంతా చెప్తున్నాను, దేవుని సంకల్పం అంతా చెప్తున్నాను. ఏ వచనము విడిచిపెట్టకుండా, ఏ పదము విడిచిపెట్టకుండా దేవుని బిడ్డలకు దేవుని వాక్యము అంతా తెలియాలని దేవుని వాక్యం అంతా చెప్తున్నాను. సో యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం దగ్గర నేను మొదలుపెట్టి లాస్ట్ ఆల్మోస్ట్ 1 ఇయర్గా నేను ఈ గ్రంథాన్ని చెప్తున్నాను. ఇప్పుడు 4వ అధ్యాయము మొదటి 6 వచనాల దగ్గరికి వచ్చాము. ఇది ఈ వచనాల మీద మొదటి మెసేజ్ కాదు, మీ అందరికీ తెలుసు. ఇది 3వ మెసేజ్. మొదటి వచనం నుండి 6వ వచనం వరకు ఉన్నటువంటి విషయాన్ని మనము గత 2 వారాలుగా ధ్యానిస్తున్నాము. దేవుని వాక్యము మన జీవితాలకు సరిపోతుంది. గాడ్స్ వర్డ్ ఈజ్ సఫిషియంట్. దేవుని వాక్యము మనకి సరిపోతుంది. దేవుని వాక్యము ఉంటే చాలు. దేవుని వాక్యమే మనల్ని సమస్తము ఆయన సంకల్పం వైపు నడిపిస్తుంది. జీవమునకు భక్తికి కావలసిందంతా కూడా దేవుడు తన వాక్యంలో అనుగ్రహించాడు. కాబట్టి ఆయన వాక్యం యందు మనము దృష్టి ఉంచితే మనకు మేలు అని 2 పేతురు మొదటి అధ్యాయంలో మనము చూసాము. ఆయన వాక్యంలో మనము ఎక్కువ దృష్టి ఉంచితే మనకు మేలు చేస్తానన్నాడు దేవుడు. తప్పకుండా మనకు మేలు చేస్తాడు. 4వ అధ్యాయము మొదటి 6 వచనాల్లో ఉన్నటువంటి మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ లోకంలోకి అనేక మంది అబద్ధ బోధకులను దుష్టుడు పంపించాడు. అనేక మంది అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ అపోస్తులు అనేటువంటి వాళ్ళు, అబద్ధ క్రీస్తు ఆత్మ కలిగినటువంటి వాళ్ళు, సాతానుడే ఈ లోకానికి అధిపతిగా ఉండి ఈ లోకంలోకి చాలామంది అబద్ధ బోధకులను పంపించాడు అని చెప్పి పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తున్నాడు. లోకంలోకి వీడు పంపించినటువంటి ఈ అబద్ధ బోధకులు సంఘాల లోపలే ఉంటారు, సంఘాల బయట ఉండరు. సంఘాల బయట ఉంటే గనక మనకు తెలిసిపోతుంది, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళం. సంఘాల లోపలే ఉంచుతాడు. సంఘాల లాంటి సంఘాలను సంఘాల మధ్యలో స్థాపిస్తాడు. స్థాపించి దేవుని సంకల్పాన్ని, దేవుని రాజ్యాన్ని పాడు చేయాలని వాడు ప్రతి ప్రయత్నము చేస్తాడు. అబద్ధ బోధకులను అనేకులను ఈ లోకంలోనికి పంపించాడు, బయలుదేరారు అనేటువంటి దాంతో ఈ వచనాలు మొదలైనవి కదా. కాంటెక్స్ట్ ఏంటంటే అనేకులను వాడు విడిచిపెట్టాడు. మీరు చూడండి, మొదటి వచనంలో అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. సో ముందు ఏమంటున్నాడంటే, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మనం 2వ అధ్యాయము 18వ వచనంలో కూడా చూసాము. ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చినని వింటారు కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరారు 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 అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు ఏమీ పని పాట లేకుండా తిరగట్లేదు. వాళ్ళు ఎయిమ్లెస్గా, గోల్లెస్గా, పర్పస్లెస్గా తిరుగుతున్నటువంటి అబద్ధ బోధకులు అయితే కాదు. వీళ్ళ వెనకాల ఉన్నటువంటి క్రీస్తు విరోధి ఆత్మ ఎంత శక్తిగా పనిచేస్తుందంటే అనేక మందిని సిద్ధపరుస్తుందంట, అనేక మందిని సంఘాల మధ్యలోకి విడిచిపెడుతుందంట. సో కాబట్టి మీరు మీ కంటి ముందుకు వచ్చినటువంటి ప్రతి బోధకుడిని మీరు నమ్మకండి. మీ కంటి ముందుకి అనేక మంది బోధకులు వస్తారు. మీరు టీవీ ఓపెన్ చేసినా కూడా బోళ్ళంత మంది వాక్యం చెప్తున్నాము అని చెప్పి ముందుకు వస్తారు. యూట్యూబ్ ఓపెన్ చేసినా కూడా అనేక మంది మీ ముందుకు వస్తారు, మీ కళ్ళ ముందుకి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ కంటి ముందుకు వచ్చినటువంటి ప్రతి బోధకుడు కూడా బోధకుడు కాదు. నీకు జ్ఞాన వివేచన అవసరము. నిజమైన బోధకుడు ఎవరు, అబద్ధ బోధకుడు ఎవరు అని తెలుసుకోగలిగేటువంటి పరీక్ష నువ్వు చేయాలి అని దేవుని వాక్యం చెప్తుంది. నేను మొన్న లాస్ట్ మెసేజ్ ఎండ్ చేశాను కదా. ఒకవేళ మన దేశంలో ఉన్నటువంటి కరెన్సీలో 500 నోట్లలో 50%, 60% ఫేక్ అని మీకు చెప్పారనుకోండి గవర్నమెంటు, మీరు ఎంత జాగ్రత్తగా ఉంటారు? 500 తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎవరు 500 ఇచ్చినా కూడా దాన్ని 2 సార్లు 3 సార్లు పరీక్షించి ఇది నిజమైనదో కాదో కనుక్కొని తీసుకుంటారు. మరి ఒక చిన్న పేపరు 500 రూపాయలు విలువ చేసే దాని విషయంలో మీరు అంత శ్రద్ధ చూపిస్తున్నప్పుడు, మీ నిత్య జీవాన్ని
డిసైడ్ చేసేటువంటి బోధ విషయంలో మీరు ఎంత జాగ్రత్త తీసుకోవాలి. ఎవరిని పడితే వారిని మీరు నమ్మకూడదు. ఎందుకంటే అనేకమైనటువంటి బోధకులు ఈ లోకంలోకి వచ్చారు. చూడండి, నేను ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నాను, టెక్స్ట్ గురించి ఆలోచిస్తుంటే, మనుషుల హృదయాలు మండాలంటే సత్యము మండించాలి, కానీ చర్చిలో పొగేయటం ఏంటండి? చర్చిలో అటు ఇటు పొగలాగా వేసి లైట్లాగా వేస్తే హృదయాలు మండుతాయండి? చర్చి నిండా లైట్లు పెట్టి ఆ లైట్లు నన్ను ఆన్ చేసి మనుషుల తలల మీద ఆ లైట్లు కొడతా ఎంత మోసము జరుగుతున్నా కూడా గమనించలేని స్థితిలో మనిషి ఉండిపోయాడు. మీ హృదయాలు నిజంగా మండాలంటే పరిశుద్ధాత్ముడు తన వాక్యము ద్వారా మీ హృదయాలను మండించాలి. లోపల మంట రావాలి. ఆ మంట అనేటువంటిది దేవుని వాక్యం మరలా చెప్తుంది ఏంటంటే, నిజమైన బోధకుడు నిలబడి పుల్పిట్లో నుంచి దేవుని వాక్యము చెప్తున్నప్పుడు ఆ బోధకుడు హృదయం ముందు మండాలి. ఆ బోధకుడు హృదయం మండకుండా మనుషుల హృదయాలు మండవు. సో వేడి ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి మీ హృదయాల్లోకి రావాలి. అందుకనే నమ్మకమైన బోధకులను దేవుడు సిద్ధపరుస్తుంటే అబద్ధమైన బోధకులను వాడు దుష్టుడు సంఘాల మధ్యలోకి విడిచిపెడుతున్నాడంట. అనేకులు వచ్చారంట. సో మనము అక్కడ ఆపాము. లాస్ట్ మెసేజ్ మనం ఎక్కడ ఆపామంటే దగ్గర ఇప్పుడు నేను ఎక్కడి వరకు తీసుకొచ్చానో అక్కడి వరకు ఆపామన్నమాట. కాబట్టి మనకు 3 విషయాలు చెప్తున్నాడు యోహాను. 3 విషయాలు ఏం చెప్పాడంటే, మొట్టమొదటిది చెప్పాడు, మీరు ఏ బోధకుడిని పడితే ఆ బోధకుడిని నమ్మకండి. ఆ బోధకుడు మీకు ఎదురుగా కనపడుతున్నాడు కానీ, అంటే మీ ఎదురుగా నిలబడి చేతులు కదిలిస్తూ, పెదాలు కదిలిస్తూ, కళ్ళు కదిలిస్తూ మీ ఎదురుగా కనపడుతున్నాడు కానీ, ఆ బోధకుడు వెనకాల ఏ ఆత్మ ఆ బోధకుడిని నడిపిస్తుందో మీరు తెలుసుకోండి. ఏ ఆత్మ అతని వెనకాల ఉందో మీరు తెలుసుకోండి. దేవుని ఆత్మ చేత ఆ వ్యక్తిని నడిపిస్తున్నాడా, లేకపోతే దురాత్మల చేత ఆ వ్యక్తిని నడిపిస్తున్నాడా? క్రీస్తు విరోధి ఆత్మ అతనిని ఆవరించి నడిపిస్తుందా, పరిశుద్ధాత్ముడు అతనిని ఆవరించి నడిపిస్తున్నాడా? ఎవరు ఆ వ్యక్తి వెనకాల ఉన్నటువంటి ఆత్మ అని మీరు పరీక్షించండి అనేటువంటిది మొదటి వచనం చెప్తుంది. పరీక్షించమనే కదా మొదటి వచనం ఏం చెప్తుంది? చాలామంది అబద్ధ బోధకులు వెళ్ళారు కాబట్టి లోకంలోకి, మీరు ఎవరిని పడితే వాళ్ళని నమ్మకుండా ఏమని అన్నాడు? పరీక్షించండి. దట్ ఈస్ ది మెయిన్ ఇంపరేటివ్ అంటాం మనం, కమాండ్ అంటాం, ఆజ్ఞ అంటాం కదా. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు మనకి? పరీక్షించండి. ఆ పరీక్షించండి అనే మాట ఎక్కడుంది? మొదటి వచనంలో ఆఖరిలో ఉంది కదా. అనేకులు లోకంలోకి వెళ్ళారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. టెస్ట్ ద స్పిరిట్స్. లాస్ట్ మెసేజ్ అదే కదా. లాస్ట్ మెసేజ్ యూట్యూబ్లోకి వచ్చింది, దయచేసి మీరు వినండి. ఆత్మలను పరీక్షించాలి అనేటువంటిది లాస్ట్ మెసేజ్. పరీక్షించండి, టెస్ట్ చేయండి, నిజంగా అది దేవుని ఆత్మ కాదా. మీరు చూడండి, ఆ వ్యక్తి దేవుని వ్యక్తి కాదు అని పరీక్షించమంటలేదు. మీరు గమనించారో లేదో, అక్కడ ఏమంటున్నాడంటే, ఆత్మ దేవుని సంబంధమైనదో కాదో మీరు పరీక్షించండి. అనేకమైన అబద్ధ ప్రవక్తలు, అనేకమైన అబద్ధ బోధకులు లోకంలోకి వెళ్ళారు, కానీ వాళ్ళ వెనకాల ఉండి నడిపిస్తున్నటువంటి ఆ లేయర్స్ ఉన్నాయి కదా. లాస్ట్ మెసేజ్లో నేను ఆ లేయర్స్ చూపించాను. మనిషి ఇక్కడ ఉంటాడు కానీ మనిషి వెనకాల లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3 ఎన్ని లేయర్స్ ఉన్నాయి, వాళ్ళు ఏం చెప్తే ఇతను అది చేస్తాడు అనేటువంటిది నేను చూపించడానికి ప్రయత్నం చేశాను. సో ఏమంటున్నాడంటే, మీరు ప్రతి బోధకుడిని పరీక్షించండి. మీరు మరలా చెప్తున్నాను, నేను ప్రతి బోధకుడిని పరీక్షించండి అన్నప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే, నన్ను కూడా పరీక్షించండి. ఐఎమ్ నాట్ అన్ ఎక్సెప్షన్. నేను దేవుని ఆత్మ కలిగి బోధిస్తున్నానా, దేవుని చేత నడిపిస్తూ బోధిస్తున్నానా, లేకపోతే దేవుని ఆత్మగా అయినటువంటి ఆత్మ చేత నడిపిస్తున్నానా అని పరీక్షించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. నన్ను కూడా పరీక్షించాలి. నేను చెప్పాను, బెరయ సంఘస్థులు పౌలును కూడా పరీక్షించారు. పౌలు బోధను కూడా పరీక్షించాడు. అపోస్తులుడే పరీక్ష కిందకు వచ్చినప్పుడు నేనెంత పరీక్ష కిందకు రావడానికి? ఎవరైనా పరీక్ష కిందకు రావాల్సిందే. ఎందుకంటే అబద్ధమైన బోధ అంత భయంకరంగా ఉంది కాబట్టి. దయచేసి మీరందరూ ఓపెన్ యువర్ ఐస్.
మీ కన్నులు తెరవండి, మీ మైండ్ ఓపెన్ చేయండి, మీ చెవులు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి దేవుని వాక్యమే కదా పాస్టర్ గారు, ఆమె కూడా బాగా చెప్తుంది కదా పాస్టర్ గారు, ఈయన కూడా బాగా చెప్తున్నారు కదా పాస్టర్ గారు, ఆయన మంచివాడు కాకపోతే లక్షల మంది ఎందుకు వస్తారు పాస్టర్ గారు? ఆయన మంచివాడు కాదు కాబట్టే లక్షల మంది వస్తున్నారు. మంచివాడైతే లక్షల మంది ఎందుకుంటారు? మంచి బోధకుడి దగ్గర ఎక్కువ మంది జనం ఉండరు, గుర్తుపెట్టుకోండి. అబద్ధ బోధకుడి దగ్గరే ఎక్కువ మంది, లక్షల లక్షల మంది జనం ఉంటారు. ఎందుకో తెలుసా అండి? ఈ దురాత్మలను నడిపిస్తున్నటువంటి, దురాత్మల వెనకాల ఉన్నటువంటి లోకము, ఆ లోకానికి అధిపతి సాతానుడు. వాడు ఎవరిని పంపిస్తే వాళ్ళు వస్తారు. వాళ్ళు దానికి మీరేం ఆశ్చర్యపోకండి. సో అది కాదు, మీరు పరీక్షించాల్సింది ఏంటంటే, ఈ బోధకుడు నమ్మకంగా దేవుని వాక్యము చెప్తున్నాడా, దేవుని మీద ఆధారపడుతున్నాడా, దేవుని భయపడుతూ నడిపిస్తున్నాడా లేదా అనేటువంటిది మీరు చూడాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పరీక్ష. ఈ పరీక్ష మీరు ప్రతి వ్యక్తి మీద చేయండి. మీరు వింటున్న ప్రతి బోధకుడి మీద చేయండి. వాక్యము చెప్తున్నాడా, కథలు చెప్తున్నాడా? ఇక్కడ పుల్పిట్లో నిలబడి గంట సేపు వాక్యం చెప్తానని, అరగంట సేపు వాక్యం చెప్తానని, వాక్యము చెప్పకుండా తన జీవితంలో ఏం జరిగిందో, వేరే వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతున్నాయో కథలు చెప్తూ న్యూస్ చెప్తున్నాడు అనుకోండి, డెఫినెట్గా అతను అబద్ధ బోధకుడే. మీరేమీ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిజమైన బోధకుడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాడు. ఇర్మియా లాగా ఉంటాడు, యెషయా లాగా ఉంటాడు, ఏస్కేల్ లాగా ఉంటాడు, అపోస్తులైన పౌలు లాగా ఉంటాడు, అపోస్తులు లాగా ఉంటారు. వాళ్ళ మనసు అంతా కూడా ఎప్పుడూ దేవుని మీద, దేవుని వాక్యం మీదే ఉంటుంది, కానీ ఈ లోక సంబంధమైన వాటి మీద ఉండదు. కాబట్టి మీరు దయచేసి పరీక్షించండి. అది మొదటి పాయింట్. 3 పాయింట్లు అని చెప్పాను కదా, ఇక్కడ ఏమన్నాయి అన్నాను? 3 పాయింట్లు చెప్తున్నాడు. ఫస్ట్ పాయింట్ ఏమన్నాడు? మీరు పరీక్షించండి అన్నాడు. రెండో పాయింట్ ఏంటో తెలుసా? ఎలా పరీక్షించాలో చెప్తున్నాడు. రెండో పాయింట్ ఏంటి? ఎలా పరీక్షించాలి. పరీక్షించండి అని చెప్పి వెళ్ళిపోయాడు అనుకోండి, మనకి అంటే దొంగ నోట్లు ఏంటో రియల్ నోట్లు ఏంటో తెలియదు. మిషన్ కావాలి మనకి. ఇప్పుడు ఏం కావాలి? పరీక్షించడానికి ఏం కావాలి? ఏది ఫేకో ఏది రియలో మనకి ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. తెలియదు కాబట్టి మనకి అబద్ధ బోధకులను ఎలా పరీక్షించాలో చెప్తున్నాడు. మూడో పాయింట్ పరీక్ష యొక్క ఫలితం ఏంటో చెప్తాడు. మూడో పాయింట్ ఏంటంటే, ముందు టెస్ట్ చేయండి, ఎలా టెస్ట్ చేయాలో చెప్తున్నాడు. తర్వాత టెస్ట్ యొక్క ఫలితం ఏంటో చెప్తున్నాడు. 3 పాయింట్లే ఉన్నాయి ఇక్కడ. ఆ 3 పాయింట్లో ఒకటి చెప్పాను, 2 పాయింట్లు ఇప్పుడు నేను సమ్మరైజ్ చేస్తాను. మీకు ఆల్రెడీ చాలా ఇన్ఫర్మేషన్ దీని గురించి చెప్పుకుంటూ వచ్చాను. నేను ఇప్పుడు ఆ 2 పాయింట్స్ని, లాస్ట్ 2 పాయింట్స్ని నేను సమ్మరైజ్ చేస్తాను. అదేంటంటే, మీరు నిజంగా దేవుడిని నమ్ముకుంటే, మీరు నిజమైన దేవుని బిడ్డలైతే మిమ్మల్ని అబద్ధ బోధకులు మోసం చేయలేరు. మీరు నిజంగా దేవుని బిడ్డలైతే, మీరు నిజంగా పరిశుద్ధాత్ముని కలిగి ఉంటే, మిమ్మల్ని ఏ అబద్ధ బోధకుడు కూడా మిమ్మల్ని మోసం చేయలేడు. ఇంపాసిబుల్. ఆ సత్యము కన్క్లూజన్లో వస్తుంది. నిజానికి ఈ సత్యమే కన్క్లూజన్లో వస్తుంది. నేను ముందే ఎందుకు చెప్పాను తెలుసా మీకు? మిమ్మల్ని ఆ డైరెక్షన్లో నేను ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత నాకుంది. ఒకవేళ మీలో కనుక అయ్యో ఎంతమంది అబద్ధ బోధకులు ఉన్నారు, ఎంతమంది టీవీలో వస్తున్నారు, ఎంతమంది యూట్యూబ్లో వస్తున్నారు, ఎటు తిరిగినా కూడా బోధకులే, ఎవరికి ఒక చిన్న సెల్ ఫోన్ ఉన్నా కూడా బోధకుడే. ఇప్పుడు ఎంతమంది బోధకులు ఉన్నారు, వీళ్ళందరి మధ్యలో ఎవరు నిజమైన వాళ్ళు ఎవరు అబద్ధమైన వాళ్ళు నేను ఎలా కనుక్కోగలను? అయ్యో నాకు అంత తెలివితేటలు లేవే, నాకు అంత జ్ఞానం లేదే, దేవుడు చెప్పిన విధంగా నేను నిజంగా వీళ్ళని కనుక్కోగలనా అని మీరు భయపడాల్సిన అవసరం ఏమి లేదు. మీరు నిజంగా పశ్చాత్తాపపడి, నిజంగా మీ పాపంలో ఒప్పుకొని, జీవాధిపతి అయిన క్రీస్తు దగ్గరికి మీరు వచ్చినప్పుడు దేవుడు తన ఆత్మనే మీలో ఉంచుతానన్నాడు. పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తున్నటువంటి ఏ వ్యక్తి అయినా కూడా అబద్ధ బోధకుల చేతుల్లో పడడు. దేవుడు వారిని తప్పిస్తాడు. నిజమైన బోధ దగ్గరకు వారిని జాగ్రత్తగా తీసుకొచ్చి నడిపించి అక్కడ పెడతాడు. సో మీరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరము ఏమీ లేదు. మీరు ఒకవేళ కొంతకాలము తెలియక ఒక అబద్ధ బోధకుడి దగ్గరికి వెళ్ళినప్పటికి కూడా మిమ్మల్ని పట్టుకొని ఎత్తుకొని జాగ్రత్తగా బయటికి తీసుకొస్తాడు. ఆయనకి తెలుసు ఆయన గొర్రెలు ఎవరో. ఆయన గొర్రెలు ఆయన స్వరము వింటాయంట. ఆయన గొర్రె నువ్వు అటు వెళ్ళొద్దు అని అరిస్తే కాపరి ఆ గొర్రె స్వరము వింటదంట. నువ్వు ఇక్కడికి రా అని ఆయన పిలిచినప్పుడు ఆ గొర్రె ఆయన దగ్గరికి వస్తుందంట. సో మీరు
ఆందోళన చెందకండి. అయ్యో అదేంటి ఎంత భయంకరమైన బోధ జరుగుతుంది లోకంలో, నేను ఎక్కడికి వెళ్తున్నానో మరి నాకు తెలియట్లేదు అనేటువంటి కంగారు మీకు అవసరం లేదు. ఎందుకంటే మీ భద్రత దేవుని చేతుల్లో ఉంది, మీ చేతుల్లో లేదు. యువర్ సెక్యూరిటీ ఈజ్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్, నాట్ యువర్స్. నిజానికి డబుల్ సెక్యూరిటీ ఉంది. తండ్రి అయిన దేవుడి చేతిలో ఉన్నారు మీరు, కుమారుడైన దేవుడి చేతిలో ఉన్నారు. ఎవరు ఏ ఒక్క గొర్రెను కూడా అపహరించలేరు. ఏ అబద్ధ బోధకుడు, ఏ దురాత్మ కూడా దేవుని బిడ్డల్ని అపహరించలేరు. దేవుడు ఎంత గొప్పవాడో ఈ వచనాల్లో మనము చూడబోతున్నాం. కాబట్టి ముందే మీకున్నటువంటి అలజడిని తీసేయండి, ఆందోళనను తీసేయండి. మీరు పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, నేను నిజంగా దేవుడిని నమ్ముకున్నానా లేదా, నిజంగా నేను దేవుని బిడ్డనా కాదా అనేటువంటిదే మాత్రమే మీరు ఆలోచించండి. కానీ వీళ్ళ నుంచి ఎలా తప్పుకోవాలి అనేటువంటి దాని మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ చేతుల్లో, మీ దగ్గర దేవుడు ఇచ్చినటువంటి మంచి వనరులు ఉన్నాయి. ఆ వనరులు ఏంటో కూడా నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. 2 పాయింట్లు ఈరోజు నేను చెప్తాను. రెండో పాయింట్, మూడో పాయింట్. మొదటి పాయింట్ ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి రెండో పాయింట్ ఏంటంటే, పరీక్షించటం ఎలా, అబద్ధ బోధకులను పరీక్షించటం ఎలా. యోహాను ఏం చెప్తాడంటే, అబద్ధ బోధకుడు ఎప్పుడు కూడా ప్రైమరీ టార్గెట్, అబద్ధ బోధకుడు యొక్క ప్రైమరీ టార్గెట్ ఏంటంటే, సాధ్యమైనంత మందిని దేవుడి దగ్గరికి వెళ్లకుండా తప్పించాలి. అంతేకాదు వాళ్లను దేవుడు సిద్ధపరిచినటువంటి నరకానికి తీసుకెళ్ళిపోవాలి. అబద్ధ బోధకులు ఎందుకు లోకంలోకి వచ్చారు? ఎందుకంటే దేవుని రాజ్యం మీద, దేవుని సంకల్పం మీద వాళ్ళు పోరాడుతూ ఒక్కొక్కరిని దేవుడి దగ్గర నుంచి లాగాలనే ప్రయత్నం, మోసం చేసి చంపాలి. వాడు లక్షణమే అది. ప్రభు అంటాడు, వాడు అబద్ధికుడు, నరహంతకుడు అంటాడు. అబద్ధికుడు అంటే అర్థం ఏంటి? అబద్ధం చెప్తాడు, తర్వాత ఏం చేస్తాడు? చంపుతాడు. సో వాడు, సాతానుడు యొక్క మెయిన్ స్ట్రాటజీనే అది. ఏంటంటే సాధ్యమైనంత వరకు ఎంతమందిని దేవుడి నుంచి దూరం చేయగలిగితే అంతమందిని దూరం చేయాలని వాడు ప్రయత్నము చేస్తున్నాడు, గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు. వాడి ప్రయత్నము ఫలించదు అనేటువంటిది యోహానే చెప్తున్నాడు. వాడి ప్రయత్నం ఎంత గట్టిగా చేసినా కూడా వాడిది ఫలించదు. కాకపోతే వాడు ఒక వ్యక్తిని నిత్య జీవం నుంచి, పాప క్షమాపణ నుంచి, విమోచన నుంచి తప్పించాలంటే వాడు చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే, లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి తప్పుడు బోధ చేయాలి. లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి తప్పు బోధ చేయాలి. ఇక్కడ టెస్ట్, ఒక వ్యక్తి నిజమైన బోధకుడా కాదా అనేటువంటి టెస్ట్ అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంటుందంటే, ఆ వ్యక్తులు జీసస్ క్రైస్ట్ గురించి ఏం చెప్తున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. టెస్ట్ అంతా క్రిస్టాలజీ మీదే ఆధారపడి ఉంది. టెస్ట్ అంతా దేని మీద ఆధారపడి ఉంది? క్రిస్టాలజీ అంటే ఏంటి? క్రీస్తు శాస్త్రము. క్రీస్తు శాస్త్రాన్ని మనం ఏమంటాము? క్రిస్టాలజీ అంటాం. లార్డ్ జీసస్ క్రైస్ట్ మీదే వీళ్ళ కామెంట్స్, వీళ్ళ టీచింగు అంతా కూడా దేని మీద ఫోకస్ చేస్తారంటే, జీసస్ క్రైస్ట్ ఎవరు అనేటువంటిది కనుక తప్పు చెప్పగలిగితే కనుక, జీసస్ క్రైస్ట్ ఎవరంటే అని 1, 2, 3, 4, 5 తప్పు చెప్పగలిగారు అనుకోండి, ఆయన గురించి తప్పు చెప్పారనుకోండి, అంతే, అయిపోయింది. వాళ్ళ రక్షణ విషయంలో వాళ్ళని తప్పు మార్గంలో నడిపించారు కాబట్టి వాళ్ళు దేవుని దగ్గరికి రాలేరు. అందుకనే లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి తప్పుడు బోధ చేస్తారు. లేకపోతే అసలు లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించే మాట్లాడరు. లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి తప్పుడు బోధ అన్నా చేస్తారు. పుల్పిట్లో నిలబడినంతసేపట్లో ఆయన మహోన్నతుడైన దేవుడని కానీ, ఆయన సర్వోన్నతుడని కానీ, మహాశ్రేష్ఠుడని కానీ, అసలు ఆయన గురించినటువంటి మాటలు ఎక్కువ ఉండవు. వాళ్ళ బోధ అంతా కూడా వాళ్ళ కుటుంబం గురించి ఉంటుంది, లేకపోతే వాళ్ళు ఏం చేశారో ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తున్నారో ఉంటుంది, ఏం చేయబోతున్నారో ఉంటుంది. అంతేగాని అరే పుల్పిట్లో నేను నిలబడ్డాను, దేవుని వాక్యం చెప్పడానికి నిలబడ్డాను, సర్వోన్నతుడైన దేవుడిని ఆయన ప్రజలకు నేను చూపించాలి అనేటువంటి ప్రయత్నం చేయరు. అంటే ఆయన గురించి తప్పన్నా చెప్తారు, లేకపోతే అసలు ఆయన గురించి చెప్పరు అనమాట. సో ఇదంతా కూడా చూడండి, మీరు అద్భుతాల గురించి ఎంతసేపు అయినా మాట్లాడతాడు, అద్భుతాలు అంటాడు. స్టేజ్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మైక్ పట్టుకొని ఎగురుతుంటాడు. అద్భుతాలు అంటాడు, స్వస్థతలు అంటాడు, భాషలు అంటాడు,
వరాలు అంటాడు, పరిగెత్తుంటాడు, అరుస్తుంటాడు, కేకలు పెడుతుంటాడు, ఇవన్నీ మాట్లాడతాడు. కానీ కొంచెం సేపు నిలబడి జీవాధిపతి అయిన జీసస్ క్రైస్ట్ గురించి చెప్పొచ్చు కదా. సమస్తము ఆయనలోనే ఉందని, ఆయన ఎంత మహోన్నతుడో ఆయన మహోన్నత్వాన్ని చూపించవచ్చు కదా ఆయన ప్రజలకు. అయ్యో నువ్వు పాపివి, భయంకరమైన పాపివి, ఈరోజు చనిపోతే దేవుడికి వేరైపోతావు, నిత్య నరకంలో బ్రతుకుతావు నువ్వు. ఆయన నిన్ను కనికరించడం కోసము నిత్యుడగు దేవుడు తన మహిమను విడిచిపెట్టి వచ్చాడు, తనని తాను రిక్తునిగా చేసుకున్నాడు, తను శిలువ మరణం పొందాడు, నీ పాపముల కొరకు నీ స్థానంలో ఆయన నిలబడ్డాడు అని మాట్లాడొచ్చు కదా. మాట్లాడరు. వాళ్లకు ఆయన అవసరం లేదు. లేకపోతే ఆయన గురించి అబద్ధ బోధన చేస్తారు. చూడండి, యోహాను ఇక్కడ 2వ వచనంలో 3వ వచనం చదువుతాను నేను. 2వ వచనం 3వ వచనమే టెస్ట్ యొక్క సమ్మరీ. అలా ఎలా టెస్ట్ చేయాలి అనేటువంటిది అంతా కూడా ఇక్కడే ఉంది. 2వ వచనం చూడండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొన్నో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి అండర్లైన్ చేసుకోండి. దీన్ని బట్టి అంటే ఎలా తెలుస్తుంది మనకి ఆ వ్యక్తి వెనకాల ఉన్నది దేవుని ఆత్మ కాదని ఎలా తెలుస్తుంది? దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు, క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది. చూసారండి, ఫోకస్ అంతా కూడా ఎక్కడికి వచ్చింది? ఎలా పరీక్షించాలి ఒక బోధకుడు నిజమైన బోధకుడు అబద్ధమైన బోధకుడు? ఎలా కనుక్కోవాలంటే ఆ బోధకుడు జీసస్ క్రైస్ట్ గురించి ఏం చెప్తున్నాడు, లేకపోతే జీసస్ క్రైస్ట్ గురించి ఏం చెప్పట్లేదు. విషయం అంతా ఎక్కడికి వచ్చింది? లార్డ్ జీసస్ క్రైస్ట్ దగ్గరికి వచ్చింది. ఇక్కడ ప్రాముఖ్యంగా యోహాను అడ్రస్ చేస్తున్న ప్రాబ్లము, మొదటి శతాబ్దంలో ఆయన చూసినటువంటి ప్రాబ్లము, ఆయన మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే దేవుడు శరీరాన్ని ధరించలేడు. దేవుడు శరీరాన్ని ధరించలేడు. ఆత్మ సంబంధమైనదంతా కూడా పవిత్రమైనది, భౌతిక సంబంధమైనదంతా కూడా అపవిత్రమైనది. మరి శరీరము భౌతికమైంది కాబట్టి దేవుడు శరీరమును ధరించలేడు. దేవుడు శరీరమును ధరించలేడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, పదార్థము అపవిత్రమైంది. ఈ లోకము, మనం చూసే పదార్థము అంతా కూడా అపవిత్రమైంది కాబట్టి ఆయన శరీరమును ధరించలేడు. మరి ఆయన శరీరమును ధరించలేకపోతే శరీరము ధరించిన వారి కోసం ఎలా చనిపోతాడు? శరీరము ధరించిన వారి కోసమే కదా ఆయన శరీరము ధరించింది. ఆయన రక్తమాంసములు గలవాడు ఎందుకయ్యాడు? రక్తమాంసములు గలవారిని పాప భయము నుంచి విడిపించటానికే కదా. మన పాప భయము నుంచి, మరణము నుంచి, నిత్య నరకము నుంచి, తీర్పు నుంచి మనల్ని విడిపించటానికి సర్వోన్నతుడగు దేవుడు శరీరమును ధరించినప్పుడు, దేవుడు శరీరమును ధరించలేడు అనేటువంటి ఒక అబద్ధ బోధ గనక చెప్పగలిగారు అనుకోండి, దేవుడు శరీరమును ధరించలేడు అనేటువంటి ఒక అబద్ధ బోధ గనక సంఘాల్లో తీసుకురాగలిగారు అనుకోండి, లాజిక్ చెప్పాను కదా, ఇప్పుడు వాళ్ళు వాడే లాజిక్ దేవుడు శరీరం తీసుకోలేడు అనేటువంటి లాజిక్ కూడా చెప్తున్నాను మీకు. అంటే వాళ్ళు ఏం ఇలాంటి లాజిక్ ఒకటి విడిచిపెట్టారు అనుకోండి సంఘాల్లోకి, చాలు ఇంకా. ఎందుకంటే మనకు వెంటనే డౌట్ ఏమొస్తుందంటే, ఓకే ఆయన శరీరం ధరించలేదంట, మరి శరీరంలో ఉన్నాడని, శరీరం ధరించాడని న్యూ టెస్టిమెంట్ చెప్తుంది చాలాసార్లు, సువార్తలన్నీ చెప్తున్నాయి. ఆయన భూమి మీద నడిచాడని, ఆయన కన్యకకు జన్మించాడని, ఆయన జీవించాడని, ఆయన ఆకలి కొన్నాడని, ఆయన నిద్రపోయాడని, ఇదంతా దేవుని వాక్యం అంతా చెప్తుంది కదా. అంటే వాళ్ళు ఏమంటారంటే, లేదు అదంతా నిజం కాదంట. అయిపోయింది. మన రక్షణ చూడండి ఏం చేస్తున్నారు వీళ్ళు. సో ఇప్పుడు ఇలా చేయట్లేదు, ఇప్పుడు ఈ బోధ లేదు. 2025లో ఉన్న బోధ వేరు. 2025లో ఉన్న బోధ ఏంటో కూడా చెప్తాను మీకు. ఆ బోధ కూడా జీసస్ క్రైస్ట్ గురించే. ఆ బోధ కూడా జీసస్ క్రైస్ట్ గురించి. 2025లో ఉన్నటువంటి బోధ ఏంటంటే ఆయన దేవుని కుమారుడు కాదు అంటారు. ఆయన దేవుని కుమారుడు కాదు.
ఎక్కడైనా దేవుడికి కుమారుడు ఉంటాడా? ఏం లాజిక్ మీది? అసలు మీ లాజిక్‌లో ఏమన్నా మీనింగ్ ఉందా? దేవుడికి ఎక్కడైనా కుమారుడు ఉంటాడా? కుమారుడు ఎలా పుడతాడో మీకు తెలీదా? వీళ్ళ లాజిక్ ఏంటంటే హ్యూమన్ స్పియర్‌లోకొచ్చి, అంటే మన మనుషుల మధ్యలోకొచ్చి, మనుషులు కుమారులను, కుమార్తెలను ఎలా కంటారో ఇది తీసుకొనెళ్ళి దేవుడికి అప్లై చేస్తున్నారనమాట. దేవుడికి అప్లై చేసి ఏమంటున్నారంటే, దేవుని కుమారుడు అంటారేంటి? దేవునికి కుమారుడు ఎలా ఉంటాడు? అది ఇప్పుడు 2025లో జీసస్ క్రైస్ట్ గురించి మాట్లాడుతున్నటువంటి లాజిక్. ఇదొక్కటే కాదు. ఇంకొక లాజిక్ ఏంటంటే, అంటే ఇంకా క్రీస్తు గురించి చేస్తున్న అబద్ధ బోధ ఏంటంటే, క్రీస్తు తండ్రితో సమానుడు కాదు. క్రీస్తు తండ్రికి సమానుడు కాదు. ఎందుకంటే ఆయన ఆది సంభూతుడు అని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి, ఆది సంభూతుడు అంటే మొదటి సృష్టి అనేటువంటి మాట అర్థము రావటానికి అవకాశం ఉంది కాబట్టి, తండ్రి అయిన దేవుడు జీసస్ క్రైస్ట్ను ముందు సృష్టించాడు. తర్వాత మిగిలిందంతా కూడా ఆయన్ని సృష్టి చేయమన్నాడు. ముందు ఈయన్ని సృష్టించాడు, తర్వాత ఆయన్ని మిగిలిందంతా కూడా చేయమన్నాడు. కాబట్టి జీసస్ క్రైస్టు నిత్యుడగు దేవుడు కాదు, ఆయన మొదటి సృష్టి. ఆ మొదటి సృష్టి మిగిలిన సృష్టి అంతటిని చేసి నడిపిస్తున్నాడు అని చెప్పేటువంటి ఇంకొక భయంకరమైన బోధ కూడా మన సంఘాలలో మొదలైంది. ఇది అంతా కూడా మీరు మొదటి కేసు తీసుకున్నారనుకోండి, ఆయన శరీరం ధరించలేదు కాబట్టి నీకోసం చనిపోడు, కాబట్టి నీకు నరకమే, నీకు నిత్య జీవం లేదు. రెండోది, మీరు ఆయన దేవుని కుమారుడు కాదు అన్నారు అనుకోండి, ఆయన దేవుడితో సమానుడు కాదు, అయిపోయింది. మీరు దేవుడితో సమానుడు కాదు కాబట్టి మిమ్మల్ని దేవుడి దగ్గరికి తీసుకెళ్ళలేడు. ఆయన మొదటి సృష్టి అన్నారు అనుకోండి, మొదటి సృష్టి ఎక్కడికి తీసుకెళ్ళగలడు? ఆయన ఎక్కడ ఉన్నాడు అక్కడ వరకే తీసుకెళ్ళగలడు, దేవుడి దగ్గరికి తీసుకెళ్ళలేడు ఆయన. ఎందుకంటే దేవుని నీతి పాపులకు కావాలి, దేవుని నీతి దేవుని దగ్గరే దొరుకుతుంది. ఆయన దేవుడు కాదు కాబట్టి మనకు దేవుని నీతి దొరకదు, కాబట్టి మనం దేవుడి దగ్గరికి వెళ్ళలేము. యెహోవా సాక్షులని మొదలయ్యారు. యెహోవా సాక్షులు, మోర్మన్స్ అని ఇంకొక గ్రూప్ ఉంది, వాళ్ళు మరీ దారుణం అనమాట. అంటే జీసస్ క్రైస్ట్ ఇక మన బ్రదరే, ఆయన దేవుడే కాదు అనేటువంటి భయంకరమైన బోధ. మోర్మన్స్ అని, యెహోవా సాక్షులు కల్ట్సే కాదు, నేను చెప్తుంది ఏంటంటే మెయిన్ లైన్ చర్చెస్ అని చెప్పుకునే వాళ్ళు కూడా లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి తప్పుడు బోధ చేస్తున్నారు. నేను చెప్తున్నాను, లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి ఎవరు తప్పుడు బోధ చేసినా కూడా వాళ్ళు నరకానికి వెళ్తారు, వాళ్ళ బోధ కింద ఉన్న వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్తారు. మీరు అనుకుంటున్నారు చర్చికి ఎందుకు వెళ్తున్నానంటే, నేను అందరితో కలిసి ఎందుకు పని చేస్తున్నానంటే, మేము చాలా దేవుడు పని చేస్తున్నాము అని ఎవరైనా అనుకుంటున్నారేమో. నేను మీకు మరలా చెప్తున్నాను, సృష్టి అంతటిలో కూడా మీకు అత్యంతమైన శ్రేష్ఠుడు లార్డ్ జీసస్ క్రైస్టే. తండ్రికి చాలా ఇష్టం ఆ సంగతి. తండ్రి ఆయన చాలాసార్లు అన్న మాట ఏంటో తెలుసా అండి? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మీరు లార్డ్ జీసస్ క్రైస్ట్ని ఎంత ఉన్నతంగా ఎత్తి ఆకాశం వైపు మీ హృదయంలో పట్టుకుంటారో తండ్రి మిమ్మల్ని అంత ప్రేమిస్తాడు. మీరు ఆయనే సత్యము, ఆయనే జీవము, ఆయనే మార్గము, ఆయన ద్వారా తప్ప ఎవ్వరూ కూడా దేవుని దగ్గరికి వెళ్ళలేరు. కాబట్టి మీ జీవితంలో మీరు ఎక్కువ ప్రేమించాల్సిన వ్యక్తి డానియల్ సూర్య కాదు, ఏ వ్యక్తి కాదు భూమి మీద, ఏ మనిషిని మీరు ప్రేమించకూడదు అలా. మీ ప్రేమకు, మీ ఉన్నతమైన ప్రేమకు ఒకే ఒక వ్యక్తి యోగ్యుడు. ఆయన ఎవరంటే లార్డ్ జీసస్ క్రైస్ట్. లార్డ్ జీసస్ క్రైస్ట్కు మాత్రమే మీ ప్రేమంతా చెందాలి. ఆయనకు మాత్రమే మీ ప్రేమంతా చెందాలి. మీరు ప్రేమించాల్సిన వ్యక్తి ఆయనే.
మీరు అర్థం చేసుకోవాల్సిన వ్యక్తి ఆయనే, మీరు హత్తుకోవాల్సిన వ్యక్తి ఆయనే, మీరు పాడాల్సిన వ్యక్తి ఆయనే. మీకు సమస్తము ఆయనలోనే ఉంది. ఒక్కసారి మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని అంతా ఆపేసి మీరు కూర్చొని ఆలోచించండి. లార్డ్ జీసస్ క్రైస్ట్కి బయట మీకు ఏం దొరుకుతుంది ఈ సృష్టిలో అని ఆలోచించండి. ఏం దొరుకుతుందో చెప్పమంటారా? దేవుని ఉగ్రత దొరుకుతుంది నీకు. అంతేకాదు, దేవుని తీర్పు దొరుకుతుంది, నరకం దొరుకుతుంది, చీకటి దొరుకుతుంది. దేవుని లార్డ్ జీసస్ క్రైస్ట్కి బయట నీకు ఏమీ లేదు. సమస్తము మనకు లార్డ్ జీసస్ క్రైస్ట్లోనే ఉన్నాయన్నమాట. లార్డ్ జీసస్ క్రైస్ట్లో మనకు అన్నీ ఉన్నాయి. ఆయనే జీవము, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే మనకు సమాధానము, ఆయనే మనకు దేవుని నీతి, ఆయనే మనకు పరిశుద్ధత, ఆయనే మనకు నిరీక్షణ, ఆయనే మనకు స్వాస్థ్యము, ఆయనే మనకు మహిమ, ఆయనే మనకు సమస్తము. ఆయనకు బయట నీకు ఏమీ దొరకదు. కాబట్టి నువ్వు ఆయనను సరిగ్గా అర్థం చేసుకుని ఆయనను ప్రేమించి ఆయనను హత్తుకోవాల్సినటువంటి మనల్ని దుష్టుడు ఏం చేస్తున్నాడు? ఆయన నుంచి మనల్ని ఏం చేస్తున్నాడు? దూరంగా చేస్తున్నాడు, దూరం నెట్టేస్తున్నాడు. ఆయన గురించి ఆయన ప్రాముఖ్యమైన వ్యక్తి కాదు. నాకు ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? 70 రోజులు ఉపవాస ప్రార్థన అంటాడు. 70 రోజులు ఉపవాస ప్రార్థన ఏంటి? స్వస్థతలు నీకు ప్రాముఖ్యమా? లేకపోతే అద్భుతాలు నీకు ప్రాముఖ్యమా? భాషలు మాట్లాడటం నీకు ప్రాముఖ్యమా? ఏది ప్రాముఖ్యమో కూడా తెలుసుకోలేని స్థితిలో కన్నులు మూసుకుపోయి బ్రతుకుతుంది అనమాట మన సంఘం అంతా కూడా. లెగవాలి, గెటప్, వేకప్. అన్నిటికన్నా శ్రేష్ఠుడు, అన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటి వాడు లార్డ్ జీసస్ క్రైస్ట్. మనకు ఆయన ఎవరో తెలియాలి, ఆయన ఎవరో మనకు తెలియాలి. పౌలు అంటాడు, అతి శ్రేష్టమైన క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము సంపాదించుకోవటం కోసం ఈ లోకంలో సమస్తమును నేను నష్టముగాను ఎంచుకున్నాడు. సిలువ వేయబడిన క్రీస్తుని తప్ప మీ మధ్య దేనిని ఎరగకుందునని నిశ్చయించుకున్నాను అంటాడు. అది కావాల్సింది మనకి. మనం దొంగోళ్ళ చేతుల్లో పడకుండా తప్పించుకోవాలంటే మనకు మన ప్రభు ఎవరో మనకి తెలియాలి. నేను 4 ఏరియాస్లో నుంచి లార్డ్ జీసస్ క్రైస్ట్ మీదకి వస్తారండి. ఆ 4 ఏరియాస్ ఏంటో చెప్తాను మీకు. జాగ్రత్తగా ఈ 4 నోట్ చేసుకోండి. జీసస్ క్రైస్ట్ గురించి చేసేటువంటి తప్పుడు బోధ ఈ 4 ఏరియాల్లో ఏదో ఒక ఏరియాలో ఉంటుంది. ఈ 4 భాగాల్లో ఏదో ఒక భాగంలో ఉంటుంది అనమాట. ఆయన గురించి చేసేటువంటి తప్పుడు బోధ. మొట్టమొదటి తప్పుడు బోధ, ఆయన దేవుడు కాదు అంటారు. ఆయన దేవుడు కాదు, తండ్రితో సమానుడు కాదు అంటారు. ఆయన దైవత్వాన్ని ప్రశ్నిస్తారు. ఈ 4 ఏరియాల్లో మొదటి ఏరియా దేన్ని ప్రశ్నిస్తారు? ఆయన దైవత్వాన్ని ప్రశ్నిస్తారు. ఆయన దైవత్వాన్ని ప్రశ్నించినప్పుడు ఆయన బలిని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు మన జీవాన్ని, మన నిత్య జీవాన్ని, మన నీతిని అన్నిటిని ప్రశ్నిస్తున్నారు. సో ఆయన దేవుడు కాదు అని ఏ ఆత్మ అయితే చెప్తుందో, ఏ బోధకుడైతే చెప్తాడో, ఆయన నిజంగా తండ్రితో సమానుడు కాదు అని ఎవరైతే చెప్తారో వాళ్ళు అబద్ధ బోధ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇందాక ఆరాధన మొదట్లో హెబ్రీలకు రాసిన పత్రిక చదివారు కదా. హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం చదివారు. లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి, ఆయనకు తండ్రికి ఉన్న రిలేషన్షిప్ గురించి, తండ్రికి క్రీస్తుకున్న సంబంధం గురించి 2 మాటల్లో చెప్పాడు. ఏమన్నాడంటే, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అన్నాడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అన్నాడు కదా. అన్నాడా లేదా? హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి 4 వచనాల్లో 3వ వచనంలో ఏముంది? ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అని ఉంది. అంటే అర్థం ఏంటి? ఆయన మహిమను సంపూర్ణంగా మనకి చూపిస్తున్నటువంటి వ్యక్తి. సో ఆయన దేవుని మహిమను వెలుగుగా మనకి ఎలా చూపించగలడు? ఆయన గనక మొదటి సృష్టి అయితే. ఇప్పుడు చూడండి, మీరు జాగ్రత్తగా గమనించండి, మీరు నాతో థాట్ ఫాలో అవ్వండి. సూర్యుడు ఉన్నాడని నీకు ఎలా తెలుసు అని అడిగాను అనుకోండి. సూర్యుడు ఉన్నాడని నీకు ఎలా తెలుసు? నువ్వేమి సూర్యుడిని దగ్గరికి వెళ్ళి ఏ రోజు చూడలేదు కదా. మీరేమంటారో తెలుసా? సూర్యుడు ఉన్నాడని నాకు ఎలా తెలుసు అంటే 2 విధాలుగా తెలుసు. మొట్టమొదటిది, ఆయన దగ్గర నుంచి వస్తున్న తేజస్సు నా కళ్ళ మీద పడుతుంది. ఆయన దగ్గర నుంచి వస్తున్న తేజస్సు, ప్రకాశము, వెలుగు, తేజస్సు ఆయన దగ్గర నుంచి ప్రయాణమయ్యి ఆ తేజస్సు వచ్చి నా కళ్ళ మీద పడుతుంది. కాబట్టి నా కళ్ళ మీదే కాదు, నిజానికి ఆబ్జెక్ట్స్ మీద పడుతుంది. కాబట్టి రిఫ్లెక్షన్ వల్ల నాకు ఆ వెలుగులో నాకు అన్నీ కనపడుతున్నాయి. ఆ వెలుగు లేకపోతే నాకు కనిపించదు. సో
సన్ ఉన్నాడని నాకు ఎలా తెలుసు అంటే, ఆ సన్ యొక్క తేజస్సు వచ్చి భూమి మీద పడుతుంది కాబట్టి, నా మీద కూడా పడుతుంది కాబట్టి, నాకు అక్కడ ఓ ఏదో ఉంది అక్కడ అనేటువంటిది నాకు అర్థమవుతుంది కదా. అంతేకాదు, రెండోది ఏంటంటే, ఆ తేజస్సు యొక్క వేడి నా చర్మం మీద కూడా పడుతుంది. నా చర్మం మీద కూడా పడినప్పుడు, ఆ వేడి తగిలినప్పుడు నాకు ఏమర్థమవుతుందంటే, ఓ వేడి అక్కడ నుంచి వస్తుంది అని అర్థమవుతుంది. అంతేగాని నేనెప్పుడు దగ్గరికి వెళ్ళి, మీరెప్పుడు దగ్గరికి వెళ్ళి సూర్యుడు ఉన్నాడని అక్కడ సూర్యుడిని చూసి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఎగ్జాక్ట్గా అదే పాయింట్ ఇక్కడ. ఆ పాయింట్ ఏంటో తెలుసా? దేవుని మహిమ యొక్క తేజస్సు ఈయన చూస్తే ఆయన్ని చూసినట్టే, ఈయన చూస్తే ఆయన చూసినట్టే. అందుకే అంటున్నాడు, ఆయన ఏమంటాడంటే, నన్ను చూసిన వాడు తండ్రిని చూశాడు అన్నాడు. అంతేకాదు, ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు, నేను తండ్రి యందు, తండ్రి నా యందు ఉన్నాడు. అంటే తండ్రి ఎవరు అని అడిగితేనంటే, తండ్రిని చూపిస్తున్నాడు అంటే, ఈయన సంపూర్ణంగా చూపిస్తున్నాడు అంటే. సంపూర్ణంగా తండ్రిని చూపించాలంటే నువ్వు మొదటి సృష్టి అయితే చూపించలేవు. మొదటి సృష్టికి ఆ మహిమ యొక్క తేజస్సు ఎలా వస్తుంది? లోపల ఉంటేనే కదా బయటకు వస్తుంది. లోపల లేకుండా బయటకు ఎలా వస్తుంది? జరగదు కదా. అంతేకాదు, ఇంకొక మాట కూడా అన్నాడు. ఏమన్నాడు? ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి. మూర్తి అంటే మనకు తెలుసు, ప్రతిమ. మనం ప్రతిమ అనే మాట అంటాము, లేకపోతే భౌతికమైనటువంటి కాపీ అంటారు కదా, జిరాక్స్ ఆర్ కాపీ అంటారు కదా. ఆయన అంట దేవుని తత్వము అంటే తెలుసు కదా, నేచర్ ఆర్ ఎసెన్స్. ఆయన దేవుని తత్వం యొక్క కాపీ అంట. ఆయన ఎగ్జాక్ట్ ఇంప్రింట్ ఆర్ ఎగ్జాక్ట్ కాపీ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్. నా క్వశ్చన్ ఏంటి తెలుసా? ఎలా అవుతాడు ఈయన ఒకవేళ మొదటి సృష్టి అయితే, లేకపోతే దేవుడు కాకపోతే? ఆయన దేవుని యొక్క తత్వం అంటే ఆయన స్వభావం మొత్తం కాపీ ఈయనంట. ఏమంటారు మీరు దాన్ని దేవుని వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? ఆయన దేవుని కుమారుడు అని చెప్తుంది. దేవుని కుమారుడు అంటే ఏంటంటే, తండ్రి అయిన దేవుడి దగ్గర ఏముందో కుమారుడైన దేవుని దగ్గర కూడా అదే ఉంది. వాళ్ళు నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు అలానే ఉన్నారు. ఆయన కలిగిన కుమారుడు కాదు. మీకు అర్థం కానిది ఏంటంటే, ఈ అబద్ధ బోధకులు అర్థం కానిది ఏంటంటే, ఈ కుమారుడు పుట్టాడు అనుకుంటున్నారు తండ్రికి. ఈ కుమారుడు పుట్టిన కుమారుడు కాదు. నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు తండ్రి కుమారులుగానే ఉన్నారు వాళ్ళు. అర్థమైందా? ఇటర్నిటీ టు ఎటర్నిటీ దే ఆర్ లైక్ దట్. ద ఫాదర్, ద సన్ అండ్ ద హోలీ స్పిరిట్, వాళ్ళు ముగ్గురు అలానే ఉన్నారు. సో తండ్రి అని ఆయనకు పేరు, కుమారుడు అని ఆయనకు పేరు, పరిశుద్ధాత్ముడు అని ఆయనకు పేరు. సో ఆ ముగ్గురు ఒకే దైవత్వము కలిగినటువంటి వారు. కాబట్టి ఫస్ట్ టార్గెట్ ఎవరిని చేస్తారు? దేన్ని చేస్తారు? లార్డ్ జీసస్ క్రైస్ట్ యొక్క దైవత్వాన్ని చేస్తారు. సో ఆయన అదృశ్య దేవుని స్వరూపి. అదృశ్య దేవుని స్వరూపి అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క స్వరూపము ఈయన చూపిస్తున్నాడు మనకి. కనిపించని దేవుని యొక్క స్వరూపము మనకి చూపిస్తున్నాడు. అందుకే నన్ను చూస్తే తండ్రిని. ఏ సృష్టి ఆ మాట అంటదండి? మీరు చెప్పండి. మొదటి సృష్టి అంటదా ఆ మాట, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అని? ఎంత అబద్ధము, ఎంత అబద్ధ బోధ ఇది. సంఘాలలో నిజంగా నేను చెప్తున్నానండి, సంఘాలు కూడా స్వస్థత కూడికలకు ఇచ్చినంత ప్రాధాన్యత జీసస్ క్రైస్ట్ ఎవరో తెలుసుకుందాం రండి అని అనట్లేదండి. చూసారా? మీరు గమనించారా? స్వస్థత కూడికలు, ఉపవాస కూడికలు అంటున్నారే కానీ దేవుని కుమారుడు ఎవరో తెలుసుకుందాం రండి అనేటువంటి బోధ కానీ ఏమీ లేదు. సో మొదటి ఏరియా, ఆయన మీదకి ఎలా వస్తారంట? దైవత్వం. రెండో ఏరియా ఇక్కడ వచ్చాడు. ఇక్కడ ఆల్రెడీ మనం చూసాం. రెండో ఏరియా ఏంటంటే, ఆయన మానవత్వం మీదకి వస్తారు. దేని మీదకి వస్తారు? ఆ మానవ స్వభావం మీదకి వస్తారు. రెండోది ఏంటంటే, ఆయన ట్రూలీ గాడ్ మాత్రమే కాదు, ఈజ్ ఆల్సో ట్రూలీ మ్యాన్ కదా, మనిషి. ఆయన శరీరం ధరించాడు, శరీరం తీసుకున్నాడు. ఎందుకంటే రక్త మాంసములు గలవారమైన మన కొరకు, మన స్థానంలో మనం పొందాల్సినటువంటి శిక్ష, మనం పొందాల్సినటువంటి దేవుని ఉగ్రత ఆయన మీదకు తీసుకోవటానికి అన్ని విషయములలో మన వంటి వాడు కావాల్సి వచ్చింది. మన వంటి వాడు కావాల్సి వచ్చింది. ఎబ్రిల్కు రాసిన పత్రికలోనే ఆ మాట అంటాడు అనమాట. 2వ అధ్యాయంలో ఈ మాట అంటాడు. 14వ వచనం, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేయుటకు జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు
ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఆయన దైవత్వాన్ని ప్రశ్నించడమే కాదు, ఇక్కడ అబద్ధ బోధకులు ప్రశ్నిస్తుంది ఏంటంటే అసలు ఆయన శరీరమే తీసుకోలేడు అన్నారు, శరీరధారిగా రాలేడన్నారు. ఇక్కడ అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకున్నో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొన్నదో అది దేవుని సంబంధమైనది కాదు అన్నాడు. ఇక్కడ అంటే మొదటి శతాబ్దంలో జరుగుతున్నటువంటిది ఏంటంటే, మొదటి శతాబ్దంలో ప్రాబ్లం అయితే డివినిటీ సైడ్ కాదు, హ్యుమానిటీ సైడే ఉందన్నమాట. హ్యుమానిటీ సైడ్ ఏంటంటే ఆయన శరీరము ధరించలేదు. ప్రాముఖ్యంగా డాసిటిజం అనేటువంటి కల్ట్, డాసిటిజం అనేటువంటిది అంటే ఆయన దేవుడైతే అయి ఉండొచ్చేమో కానీ ఆయన అయితే మనిషి కాదు, మనిషిలాగా కనిపించి ఉండొచ్చు మీకు. డాసిటిజం అనేటువంటి మాట సీన్, చూడటం, అగుపించటం అనేటువంటి, అంటే అర్థం ఏంటంటే ఆయన మనిషి, పూర్తిగా మనిషి కాదు. ఇంకొక కల్ట్ సంఘ చరిత్రలో జీసస్ క్రైస్ట్ గురించి అబద్ధ బోధ చేసిన కల్ట్స్ ఒక 20 రకాల బోధలు ఉన్నాయి. ఈ 4 వస్తాయి అన్న. ఆయన దైవత్వము క్వశ్చన్ చేసినా, ఆయన మానవత్వం క్వశ్చన్ చేసినా, ఇంకా 2 ఉన్నాయి. ఏ కల్ట్ అయినా కూడా ఇదిగో ఈ 4 కేటగిరీల్లోకి వస్తుంది అనమాట. అదే ఆయన శరీరం ధరించలేదని చెప్పేవాళ్ళు ఏమంటారంటే, శరీరం ఆయనదే కానీ మనసు ఆయనది కాదు అంటారు. శరీరం ఆయనదే కానీ మనసు ఆయనది కాదు. బాడీ అన్న సోల్ మనిషిదేనంట, కానీ మైండ్, స్పిరిట్, నేచర్ అంట దేవుడిదంట. అంటే అర్థం ఏంటంటే ఆయన సగం దేవుడు, సగం మనిషి. ఇది భయంకరమైన అబద్ధ బోధ అనమాట. అంటే బాడీ, సోలు మనిషి సైడ్ అంట, కానీ స్పిరిట్, నేచర్ అంతా కూడా దేవుడు అంట. అంటే ఏం చేశారు, ఇప్పుడు ఆయనలో ఉన్నటువంటి 2 స్వభావాల్లో ఒక స్వభావము కంప్లీట్గా లేదు, ఇంకొక స్వభావం కూడా కంప్లీట్గా లేదు. ఇది సగం అది సగం ఉందంట, ఇది సగం అది సగం ఉందని చెప్పి బోధించారు. సో ఇది ఆయన హ్యుమానిటీ సైడ్. సో దైవత్వం వైపు, ఆయన మానవ స్వభావం వైపు. ఎక్కడైనా తప్పు చెప్తారు, ఎక్కడైనా తప్పు చెప్తారు. మూడోది ఏంటంటే ఆయన యూనియన్ ఆఫ్ నేచర్స్, ఆయన స్వభావాలు. మరలా చెప్తున్నాను, ఆయన నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు ఉన్నాడు. మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మీరు అనవసరమైన పనికిరానిదంతా కూడా టీవీల్లో వినకండి, జాగ్రత్తగా వినండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మీకు. లార్డ్ జీసస్ క్రైస్ట్ నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు ఉన్నాడు. ఆయన ఆత్మగా ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ఆత్మగా ఉన్నాడు, కుమారుడైన దేవుడు ఆత్మగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు ఆత్మగా ఉన్నాడు. వాళ్ళు మొదటివారు, కడపటివారు, ఆది అంతము, వాళ్ళు ముగ్గురు. నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు లార్డ్ జీసస్ క్రైస్ట్ ఎలా ఉన్నాడు? శరీరం లేదు ఆయనకి, ఆయన ఆత్మ కదా, ఆయన ఆత్మగా ఉన్నాడు. సో ఆత్మగా ఉండి ఒకానొక రోజు ఆయన దైవత్వంలో ఆత్మగానే ఉంటూనే ఆయన ఏం చేశాడంటే తనకు శరీరాన్ని కలుపుకున్నాడు, శరీరమును కలుపుకున్నాడు. దేవుడు మనిషి అవ్వలేదు, అది ఫాల్స్ ప్రీచింగ్, గుర్తుపెట్టుకోండి. దేవుడు మనిషి కావటం కాదు. దేవుడు మనిషి అవటం ఏంటి? ఆయన దేవుడుగానే ఉన్నాడు, ఆయన అలానే ఉన్నాడు. ఎప్పటి వరకు? ఆయన శరీరం వచ్చి ఆయన కలిసేంత వరకు, ఆయన శరీరము రక్త మాంసములతో కలిగినటువంటి శరీరం ఆయన కలిసినప్పుడు, అక్కడి నుంచి ఆయన ట్రూలీ గాడ్, ట్రూలీ మ్యాన్గా కంటిన్యూ అవుతున్నాడు అనమాట. అంటే ఆయనలో ఇప్పుడు 2 స్వభావాలు ఉన్నాయి ఆయనలో. ఒకటి దైవ స్వభావం ఉంది, 2 మానవ స్వభావం వచ్చి కలిసింది. ఎప్పుడు కలిసింది మీకు తెలుసు, బెత్లెహేంలో కలిసింది. బెత్లెహేంలో ఆయన నజరేతులో ఆయన జన్మించడం మొదలుపెట్టి పరిశుద్ధాత్ముడు మరియ గర్భమున దేవుని కుమారుడిని తీసుకొచ్చిన రోజు ఆయన శరీరం ధరించాడు. సో ఆయన అప్పటి వరకు నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఆత్మగా ఉన్నాడు. ఇప్పుడు ఆ స్వభావంకి ఇంకొక స్వభావం వచ్చి కలిసింది. రెండవ స్వభావం ఏంటంటే మానవ స్వభావము. ఈ 2 స్వభావాలు కలిసినటువంటి ఒక వ్యక్తి. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ప్రాబ్లము అంతా కూడా ఎక్కడ వస్తుందంటే, ఇలాంటి వ్యక్తి సృష్టిలో ఎవరూ లేరు. ఒకే వ్యక్తిలో 2 స్వభావాలు ఉన్నాయి. ఒకే వ్యక్తిలో ఎన్ని ఉన్నాయి? ఒకటి దైవ స్వభావం ఉంది, నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు ఆత్మగా ఉన్నటువంటి దైవ స్వభావం. దైవ స్వభావానికి చిత్తం ఉంటుంది, ఆలోచన ఉంటుంది, చిత్తం ఉంటుంది, సంకల్పం ఉంటుంది, శక్తి ఉంటుంది. మీ అందరికీ తెలుసు. ఆయన తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించున్నాడంటే ఇప్పుడు కూడా నిర్వహిస్తున్నాడు. సో అట్ ద సేమ్ టైం ఏమైంది ఇప్పుడు వచ్చి, ఇప్పుడు మీరు చూడండి, అందుకే దేవుడు మరణించడు. సిలువలో మరణించింది ఎవరు అని అడిగారు అనుకోండి మీరు, దేవునికి మరణం లేదు కదా. ఆయన గాడ్ సైడ్ నేచర్ అలానే కంటిన్యూ అవుతుంది. ఆయన హ్యూమన్ నేచర్ వచ్చి యాడ్ అయింది. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే,
ఆయన మరలా ఎప్పటికీ కూడా ఆ మానవ స్వభావము ఆయనలో నుంచి తీసేసుకోలేడు. ఆ సంగతి ఆయనకి తెలుసు. ఆ సంగతి ఆయనకి తెలుసు. ఒక్కసారి మానవ స్వభావాన్ని ఆయనకి కలుపుకుంటే ఆయన ఎప్పటికీ గాడ్ మ్యాన్గానే ఉంటాడు. కానీ ఒకానొక రోజు నాకు మానవ స్వభావం వద్దు అని తీసేయలేడని ఆయనకి తెలుసు. తెలిసినా కూడా ఆయన మనల్ని ఎంత ప్రేమించాడంటే మన కోసము ఈ మానవ స్వభావము తీసుకోవటానికి, శరీరము ధరించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక వ్యక్తిలో 2 స్వభావాలు ఎలా ఉంటాయి? ఇక్కడ అటాక్ ఎక్కడ మొదలవుద్దంటే ఒక వ్యక్తిలో 2 స్వభావాలు ఎలా ఉంటాయి? ఒకవేళ ఆయన మాట్లాడుతున్నప్పుడు ఈ స్వభావం మాట్లాడుతుందా, ఈ స్వభావం మాట్లాడుతుందా? ఆయన ఏదైనా క్రియలు చేస్తున్నప్పుడు ఈ స్వభావం చేస్తుందా, ఈ స్వభావం చేస్తుందా? దేవుని కుమారుడు ఎప్పుడు తిరిగి వస్తాడో నాకు తెలియదు అన్నాడు. ఎవరికీ తెలియదు అన్నాడు. వెంటనే ఏమంటారు ఆయన్ని? ఏమంటారంటే ఆయన దేవుడైతే ఆయనకి తెలియాలి కదా అంటారు. ఆయనకి తెలిస్తే నాకు తెలియదని చెప్తాడా? ఆయన తెలుసుకోవాలనుకుంటే దైవ స్వభావంలోకి వెళ్తే వెంటనే తెలిసేది ఆయనకి. ఆయన తెలుసుకోవాలనుకున్నాడు అనుకోండి, దేవుని కుమారుడు ఎప్పుడు వస్తాడని, మనుష్య కుమారుడు ఎప్పుడు వస్తాడని తెలుసుకోవాలనుకుంటే ఆయన గనక ఆయనలో ఉన్న 2 స్వభావాల్లో ఇంకొక స్వభావం వైపు స్విచ్ అయిపోయినట్టు వెంటనే తెలిసేది ఆయన ఎప్పుడు వస్తాడో. కానీ ఆయన వెళ్ళలేదు అక్కడికి. వెనకుండా ఏమన్నాడు? మనిషిలాగానే మాట్లాడాడు. నాకు తెలీదు, తండ్రికి మాత్రమే తెలుసు అన్నాడు. సో ఈ 2 స్వభావాలు కలిగినటువంటి వన్ పర్సన్, మరలా చెప్తున్నాను, హీఈస్ నాట్ 2 పీపుల్. 2 వ్యక్తులు కాదు ఆయన. ఆయన వ్యక్తి ఒక్కడే. కానీ ఆయనలో ఎన్ని స్వభావాలు ఉన్నాయి? 2 స్వభావాలు ఉన్నాయి. దీని మీద సంఘ చరిత్రలో దీన్ని మనము హైపోస్టాటిక్ యూనియన్ అంటాము. టెక్నికల్ టర్మ్. హైపోస్టాటస్ అంటే నేను సిస్టమాటిక్ థియాలజీ క్లాస్లో చెప్తాను దీని గురించి మొత్తం. ఒక వ్యక్తిలో 2 స్వభావాలు. దీని మీద ఒక హెరసీ కాదు, సంఘ చరిత్రలో లార్డ్ జీసస్ క్రైస్ట్ యొక్క స్వభావాలు రెండింటినీ ముక్కలుగా చేసి 2 వ్యక్తులుగా చేసిన వాళ్ళు ఉన్నారు. ఆయన 2 వ్యక్తులుగా చేయకూడదు, ఎందుకంటే ఆయన ఒక వ్యక్తి కాబట్టి. 2 స్వభావాలని కలిపేసి ఒక స్వభావం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సంఘ చరిత్రలో. సో అంటే అటాక్ ఆయన స్వభావాల మీద వచ్చింది అనమాట. సో మొదటిది ఆయన దైవత్వం మీద వచ్చింది, రెండోది ఆయన మానవత్వం మీద వచ్చింది, మానవ స్వభావం మీద వచ్చింది, మూడోది ఆయనకున్న 2 స్వభావాల మీద, 2 స్వభావాల కలయిక అయినటువంటి ఒకే వ్యక్తి మీదకి వచ్చింది అనమాట. ఆ 4వ అటాక్ అండ్ ద ఫైనల్ అటాక్, ఆయన దేవుని కుమారుడు కాదు అని. 4వ అటాక్ ఏంటి? ఆయన దేవుని కుమారుడు కాదు. దేవుని కుమారుడు అని అంగీకరించకపోతే కనుక మనకు ఏమీ దొరకదు. ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్ అనేటువంటిది కనుక మనం నమ్మకపోతే కనుక మనకేమీ దొరకదు. మొదటి అధ్యాయము చూడండి, మొదటి అధ్యాయం 3వ వచనము. మొదటి అధ్యాయం 3వ వచనంలో ఏం చెప్తున్నాడు? 3వ వచనంలో అంటాడు, మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దాన్ని మీకును తెలియజేస్తున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు. ఆ కుమారుడు అనేది అండర్లైన్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్ వర్డ్ అది. ఆయన కుమారుడు, ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కుమారుడు. దేవుని కుమారుడు అని నమ్మట్లేదు కాబట్టి మరలా నేను మీకు చూపిస్తున్నాను టెక్స్ట్లో నుంచి ఇది ఎంత ఇంపార్టెంట్ అనేటువంటిది. 7వ వచనం చూడండి, మొదటి అధ్యాయం 7వ వచనం. మొదటి అధ్యాయం 7వ వచనంలో, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో ఉన్నాడులా మనం అన్యోన్య సహవాసం గలవారమే ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము మన పాపం నుండి పవిత్రులుగా. అర్థమైందా? ఆయన దేవుని కుమారుడు అని అంగీకరించటము ఎంత ఇంపార్టెంటో చెప్తున్నాను, చూపించడానికి మీకు ప్రయత్నం చేస్తున్నాను. ఆయన సన్ ఆఫ్ గాడ్ అని, దేవుని కుమారుడని, దేవుని స్వరూపము కలిగిన వాడని మనము నమ్మకపోతే మనకి చాలా సమస్య వస్తుంది అనమాట. 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. 2వ అధ్యాయం 22వ వచనంలో, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుడు అనే మాట ఉంది అక్కడ, తండ్రిని కుమారుని. అంతేకాదు, తండ్రిని కుమారుని ఒప్పుకొన్న వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొని ప్రతివాడును తండ్రిని అంగీకరించేవాడు. చూడండి, ఎంఫసిస్ ఆన్ సన్ ఆఫ్ గాడ్ ఎంత ఉందో చూడండి టెక్స్ట్లో. అంటే ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుని కుమారుడు అని మరలా యోహాను మనకి ఎందుకు చెప్తున్నాడు అంటే ఆయన నిజంగానే దేవుని కుమారుడు కాబట్టి. దేవుని కుమారుడు కాదు అని ఆర్గ్యూ చేస్తున్నటువంటి వాళ్ళు
అపోస్తులు మాట్లాడుతుంది ఎవరు? ఇప్పుడు మాట్లాడుతుంది ఎవరంటే, ఎవరైతే ఆయనను దగ్గరగా చూశారో, ఎవరైతే ఆయనను తాకాడో, ఎవరైతే ఆయన్ని తాకాడో ఆయన చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, "ఈ నిజంగా దేవుని కుమారుడు అని చెప్తున్నాడు." దేవుని కుమారుడు కాదు అని ఎవరైనా అన్నారనుకోండి, మీరు వాళ్ళని నమ్మకూడదు, నమ్మకండి. 3:8 చూడండి. 3:8 అంటాడు, "అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను." దేవుని కుమారుడు మరలా ఆయనకి చాలా ఇష్టమైనటువంటి పదం అది యోహానికి. మరలా మరలా వాడుతున్నాడు, ఈ సన్ ఆఫ్ గాడ్, ఈ సన్ ఆఫ్ గాడ్, ఈ సన్ ఆఫ్ గాడ్ అనేటువంటి మాట. మరలా చెప్తున్నాను, ఆయన సన్ ఆఫ్ గాడ్ మరియ గర్భంలో జన్మించిన రోజు అవ్వలేదు. ఆయన నిత్యత్వం నుంచి కూడా ఆయన సన్ ఆఫ్ గాడే. సన్ ఆఫ్ గాడ్ ఒకానొక రోజు ఆయన దేవుని కుమారుడు అవ్వలేదు. ఆయన నిత్యత్వం నుంచి కూడా ఆయన దేవుని కుమారుడే. నిజానికి దెయ్యాలు కూడా వణుకుతాయండి. ఎందుకు వణుకుతాయి తెలుసు? నువ్వు సర్వోన్నతుడైన దేవుడి కుమారుడు అని వణుకుతాయి. వాటికి తెలుసు ఆయన ఎవరో. ఎవరికి? దెయ్యాలకు తెలుసు నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనేటువంటి మాట. దెయ్యాలు కేకలు పెడుతున్నాయి, కానీ మనకు అర్థం కావట్లేదు ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడని. మరలా అదే సత్యాన్ని ఈయన ఎన్నిసార్లు చెప్తున్నాడు చూడండి. 3:23 ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకుని. ఇక్కడ మీరు చూడండి, ఆయన ఆజ్ఞ ఏదంటే యేసుక్రీస్తు నామము నమ్ముకుని అని అనలేదు. ఏమన్నాడు ఆయన? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకుని. 4:9 4:9 కూడా నేను చదువుతున్నాను. మరియు ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని. ఆ మాట ఉంది కదండి, అద్వితీయ కుమారుడు. చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఓన్లీ బిగాటన్ అని అంటుంటాం కదా మనం. ఆయనకున్న ఏకైక కుమారుడు, జనతైక కుమారుడు, అద్వితీయ కుమారుడు. అంటే అలాంటి కుమారుడు ఇంకొకడు లేడు, ఆయన ఒక్కడే. ఎందుకంటే అలాంటి కుమారుడు ఇంకొకడు ఉండడు. ఎందుకంటే తండ్రిని సంపూర్ణంగా చూపించగలిగిన వాడు, తండ్రి స్వభావం అంతా కలిగిన వాడు ఆయన ఒక్కడే, ఇంకెవరు లేరు. కాబట్టే ఆయన కుమారుడు అద్వితీయ కుమారుడు అంటాడు. దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపిను అనేటువంటి మాట ఉంది కదండి. 4:15 యేసు, ఈ వరుస అండర్లైన్ చేసుకోండి, మేబీ మీకు చాలా ఇంపార్టెంట్ ఈ వరుస. 4:15 యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకున్నో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు. ఎంత ఇంపార్టెంట్ దేవుని కుమారుడని ఆయన అంగీకరించడం మనకి. ఎంత ఇంపార్టెంట్ అండి, ఇంపార్టెంట్ కాదా? ఎవరైతే యేసును దేవుని కుమారుడని ఒప్పుకుంటారో వాళ్ళలో దేవుడు ఉంటాడట, ఒప్పుకోరో వాళ్ళలో దేవుడు ఉండడు. 5:5 యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు. ఎంత ఇంపార్టెంటో చూడండి. మనం ఆయన దేవుని కుమారుడని ఒప్పుకోవడం ఎంత ఇంపార్టెంట్. ఆయన దేవుని కుమారుడని ఒప్పుకోవడం చాలా ఇంపార్టెంట్. 5:11 నిజానికి 5:9 10 కూడా ఆయన కుమారుడు గురించి మాట్లాడుతుంది. 9 మాట్లాడుతుంది, దేవుడు సాక్ష్యం ఆయన కుమారుని గూర్చి ఇచ్చినదే అన్నాడు. 5:10 దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన 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 కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యం నమ్మలేదు కనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడు అని. 11 అంటాడు, ఈ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవము దయచేసిను, ఆ జీవము ఆయన కుమారుని యందున్నది. ఆ జీవము ఆయన కుమారుని యందున్నది. ఆయనకి తండ్రికి చాలా ఇష్టం ఆయన కుమారుడు అని పిలుస్తుంటే, మనం ఆయన అంగీకరిస్తే కుమారుడని. 12 దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. చూసారండి, ఎన్నిసార్లు ఆయన దేవుని కుమారుని యొక్క ప్రాధాన్యతను ఎన్నిసార్లు చెప్తున్నాడు. 13 దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము కలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను రాయుచున్నాను. 5:20 మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. 5:20 లాస్ట్లో ఉంటుంది, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. మనము ఆయన దేవుని కుమారుడని మనం అందరము అంగీకరించాలి. ఆయన దేవుని కుమారుడు కాదు అని
ఈ లోకము మనకు చెప్పటానికి ప్రయత్నము చేస్తుంది. ప్రతి ప్రయత్నము చేస్తుంది. ఆయన దేవుని కుమారుడు కాదు, ఆయన దేవునితో సమానుడు కాదు అని చెప్పాలని ఈ లోకము ప్రయత్నము చేస్తుంది కాబట్టి మీరు ఆయన దైవత్వమును గూర్చి ఎప్పుడూ కూడా ఎవరు ప్రశ్న అడిగినా కూడా మీ దగ్గర సమాధానం ఉండాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయం ఒక వచనం చదివి నేను ఇప్పుడు ఆపుతాను. మత్తయి సువార్త మీకు గుర్తుంది కదా, ప్రభు యొక్క లాస్ట్ ట్రయల్. ప్రధాన యాజకుడి దగ్గర ఉన్నాడు ప్రభు, ఆయన సిలువలోకి వెళ్ళటానికి ముందు. అక్కడ 62వ వచనంలో ప్రధాన యాజకుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ప్రధాన యాజకుడు, నీవు ఉత్తరమేమీ చెప్పవా, వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమని అడుగుగా యేసు ఊరుకుండెను. 63వ వచనం, అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూసి, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను. అందుకు యేసు ఏమన్నాడు? ఫినిష్ అయిపోయింది. ఇక ఆ రోజు ఎప్పుడైతే నేను తండ్రి సమానుడు అని చెప్పాడో ఏమన్నాడు? ఆయన స్పందన ఏంటి? ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడే వచ్చుటయు మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు వస్త్రము చింపుకొని, వీడు దేవదూషణ. ఏంటి దేవదూషణ? దేవదూషణ ఏంటి? చూడండి, ఆయన దేవుని కుమారుడు అని మీరు తెలుసుకోవటము, ఆయన దేవుడు కుమారుడు అని మీరు అంగీకరించటము చాలా ప్రాముఖ్యం. మనము ఆరాధన కూడా చేయలేము ఆయన దేవుని కుమారుడు అని తెలుసుకోకపోతే. ఆయనను ఆరాధన కూడా చేయము. కాబట్టి ఆయన ఆరాధనకు యోగ్యుడు. చూడండి ఎంత ప్రేమించాడో చూడండి మనల్ని. మనము ప్రభు యొక్క బల్లను సమీపిస్తున్నాం కదా, లార్డ్స్ టేబుల్ని సమీపించేటప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నిత్యుడగు దేవుడు తండ్రితో సమానుడు, తండ్రి భోజంలో ఉన్నటువంటి వాడు, తండ్రిని హత్తుకొని ఉన్నటువంటి వాడు, తండ్రితో సమానుడు, తండ్రిని హత్తుకొని ఉన్నాడు, రొమ్మునున్నటువంటి వాడు, తండ్రి రొమ్మునున్నటువంటి వాడు మన కోసము, మనము దేవుడి మీద తిరుగుబాటు చేసి మన శరీర కోరికలు నెరవేర్చుకుంటూ ఈ లోక సంబంధమైన అధిపతిని వెంబడిస్తూ దురాశలు నెరవేర్చుకుంటూ పాపములలో అపరాధములలో చచ్చిపోయినప్పుడు మనల్ని వదిలేయకుండా, మనల్ని నరకానికి పంపించకుండా, మనల్ని తీర్పులోకి తీసుకురాకుండా మన స్థానములో తను ప్రాణం పెట్టడానికి, శరీరం ధరించి రావడానికి ఇష్టపడ్డాడంటే ఈ కుమారుడు మనల్ని ఎంత ప్రేమించాడు చూడండి. దేవుడు ప్రేమించాడు, కుమారుడు కూడా సమస్తము తండ్రి నేను చేస్తాను అని చెప్పి మహిమను విడిచిపెట్టి వచ్చాడు. సో ఆ కుమారుడి యొక్క సిలువను మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు యొక్క బల్ల ఏంటంటే, అయ్యా నా కొరకు నువ్వు వచ్చావు, నా స్థానంలో నువ్వు మరణించావు, నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, నువ్వు రిక్తునిగా చేసుకున్నావు, మానవ స్వభావము ధరించుకున్నావు, దాసునిగా అయ్యావు. నేను అనుకుంటాను యోహాను పాదాల దగ్గరికి వచ్చి యోహాను పాదాల మీద నీళ్లు పోసి ప్రభు కడుగుతున్నప్పుడు యోహాను మనసు పగిలిపోయి ఉంటుంది, ముక్కలు అయిపోయి ఉంటుంది. అసలు నువ్వెవరు? నువ్వు చేస్తుంది ఏంటి? నువ్వు చేస్తుంది ఏంటి? వాళ్ళ పాదాలు, అపోస్తుల పాదాలు కడిగినప్పుడు వాళ్ళ హృదయం అంతా కూడా పీసెస్ అయిపోయి ఉంటుంది. ఆయనను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆ నిత్యుడగు దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు యొక్క బల్లకు వచ్చిన ప్రతిసారి కూడా, అయ్యా నువ్వు లేకపోతే నేను తీర్పులో నిలబడి, ఉగ్రతలో నిలబడి నరకంలోకి వెళ్ళేవాడిని, నా స్థానంలో నన్ను కనికరించావు, నన్ను ఎంత ప్రేమించావా ప్రభు అని మనం ప్రభు యొక్క బల్లను సమీపించిన ప్రతిసారి కూడా ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు ప్రభు బల్లను సమీపిస్తున్నాము? ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయనలో ఏం దొరుకుతుంది మనకి? ఆయనలో ఏముంది మనకి? నా ప్రశ్న ఏంటో తెలుసు, ఆయనలో ఏమి లేదు మనకి. ఆయనలో ఉన్నావు కాబట్టే నువ్వు దేవుని కుటుంబంలోకి వచ్చావు, దేవుని బిడ్డ.
యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, యువర్ డాటర్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని కుమార్తెవు ఎలా అయ్యావో తెలుసా? నువ్వు జీసస్ క్రైస్ట్‌లో ఉన్నావు కాబట్టే దేవుడు నిన్ను ఆయన కుటుంబంలోకి రానిచ్చాడు. లేకపోతే నువ్వు బయటే ఉండాలి, దూరంగా ఉండాలి, చీకట్లో ఉండాలి, నరకంలో ఉండాలి నువ్వు. కానీ నేనేమన్నాడు? దత్తపుత్రులుగా మనల్ని ఆయన తీసుకున్నాడు. కారణము సిలువలో తన కుమారుడి యొక్క మరణం. సిలువలో ఆయన మరణించిన మరణం. మనమందరం దేవుడు ఉగ్రతను భరించాల్సిన మనల్ని తప్పించటం కోసం ఆ ఉగ్రత అంతా నా మీద ఏం తండ్రి అన్నాడు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా మన కొరకు తన ప్రాణం పెట్టినటువంటి వాడు లార్డ్ జీసస్ క్రైస్ట్. సో ఆయనను మనం తెలుసుకోవటానికి ప్రతి ప్రయత్నము చేయాలి. సంఘానికి అర్జెంట్ నీడ్ ఏంటో తెలుసా అండి? సంఘానికి అర్జెంట్ నీడ్ ఏంటంటే జీసస్ క్రైస్ట్ ఎవరో తెలుసుకోవటం అర్జెంట్ నీడ్. స్వస్థతలు కాదు, అద్భుతాలు కాదు, ఉపవాస ప్రార్థనలు కాదు. అన్నిటికన్నా అర్జెంట్ నీడ్ ప్రీచ్ ద వర్డ్. దేవుని వాక్యము ప్రకటించు. దేవుని వాక్యములో నుండి జీసస్ క్రైస్ట్ ఎవరో సంఘానికి చూపించు. ఆయనలో ఏం దొరుకుతాయో చూపించు. ఆయనకు బయట ఏం దొరుకుతుందో చూపించు. అది సంఘం చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని. థ్యాంక్ యూ వెరీ మచ్.